How I lost my 10 kgs of weight. మన పాతకాలం వంటలు మనం తిని మళ్ళా స్ట్రాంగ్ అయిపోదాం. ఈ డైట్ వచ్చేసి అందరికి ఎవరికి లైక్ యూత్, నార్మల్ మిడిల్ ఏజ్ అండ్ ఆఫ్టర్ అడల్ట్స్ ఆఫ్టర్ 30+ అండ్ ఇవి రెడీ అయిపోయాయి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం వెయిట్ గెయిన్ అవుతాం కదా వాళ్ళకి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ ప్రాబ్లం, ఇది మేజర్ ప్రాబ్లం అందరికీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అండ్ ఇట్స్ ఫర్ జెంట్స్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికి ఉన్నా కూడా అది సెట్ అవుతుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ అండ్ స్కిన్ ఇంటర్నల్గా గ్లో అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్. జస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్. హలో గైస్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్లో కనుక వీడియోస్ మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో పక్కా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే మై వెయిట్ లాస్ జర్నీ. నేను బిఫోర్ వీడియోస్లో లైక్ ఐ యూస్ టు డ్రింక్ యాపిల్ సైడర్ వెనిగర్ అని చెప్పి జస్ట్ ఒక యాపిల్ సైడర్ వెనిగర్ గురించి హైలైట్ చేసి వీడియో చేశాను. బట్ ఆ టైంలో నేను డైట్ అనేది ఫాలో అవ్వలేదు. బట్ ఈ తర్వాత ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ లైక్ అయ్యో నేను ఎందుకు బంద్ చేసినాను అనుకొని మళ్ళీ ఐ స్టార్టెడ్. లాస్ట్ 1 month నుంచి ఐ స్టార్టెడ్ అనమాట. అండ్ ఈ వీడియో దేని గురించి, ఎవరి కోసం, and what I faced and what I gone through when I gained weight. అసలు దాన్ని నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డాను అనే దాని గురించి వీడియో మొత్తం. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇందులో చెప్పిన నేను డైట్ కానీ నేను మెయింటైన్ చేసిన లైక్ విధానం కానీ ఇట్స్ నాట్ టఫ్, చాలా ఈజీ నార్మల్ డైట్ అనమాట. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ప్రెగ్నెంట్ అయ్యి లైక్ బెలీ ఫ్యాట్ పెరిగిపోయి అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాడీలో జనరేట్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి కానీ లైక్ డయాబెటీస్, లేకపోతే బీపీ, బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరికీ డైట్ అనేది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సో ఈ డైట్లో మనం మెయింటైన్ చేసేది అన్నిటి గురించి, ఓవరాల్ మన బాడీలో ఏదైతే అవసరమో అన్నిటి గురించి మనం ఈ డైట్ చేస్తున్నాం అనమాట. లైక్ ఫుడ్, మన హెల్త్ కండిషన్స్, మన హెయిర్ గ్రోత్, మన ఫేస్ గ్లో, అన్నిటి గురించి నేను ఈ డైట్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను నా కోసం. అండ్ ఈ డైట్ మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను రీసెంట్ టైమ్స్లో చూసిన వారు ప్రతి ఒక్కరు అన్నారు, స్నేహ నువ్వు ఏంటి ఇట్లా సన్నగా అయిపోయినావు, ఎందుకు అట్లా అయిపోయినావు అని చెప్పేసి. అండ్ బిఫోర్ ఐ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ యాక్నీ ఆన్ మై ఫేస్. ట్రస్ట్ మీ గైస్, నేను తీసుకునే ఫుడ్ వల్ల కానీ లైక్ ఐ కట్టెడ్ అన్వాంటెడ్ ఫ్యాట్ చాలా వరకు కట్ చేసేసాను. అండ్ చాలా చాలా ఫేస్ చేశాను కూడా. ఏంటి ఇంత లావ్ అయిపోయినావు, ఏంటి ఇట్లా అయినావు అని కూడా చాలా మంది అన్నారు. అండ్ ఇట్ హర్ట్స్ అబ్బా, చాలా మందికి ఇట్ హర్ట్స్. బట్ ఫ్యాట్గా ఉండడం కాదు, ఫ్యాట్గా ఉన్న లైక్ కొంచెం చబ్బీ నేచర్ ఉన్నా కూడా కొంతమంది చాలా ఫిట్ అనిపిస్తారు. అట్లా ఉండాలి. కానీ ఓవర్ ఫ్యాట్, ఓవర్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి జనరేట్ అయితే అది చాలా వరకు ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్కి ప్రాబ్లం మెయిన్ అదే. కొలెస్ట్రాల్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో ఆ బ్యాడ్ ఫ్యాట్ అనేది కట్ డౌన్ చేయాలి అంటే లైక్ చాలా మందికి డిఫరెంట్ టైప్స్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాము. ఎట్లా అంటే ఫుడ్లో నేను when I was in my college days, I used to eat lots of junk అనమాట. ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల when I ate that, at that time I didn't gain any weight. I was like ఏముంది నా బాడీ ఎంత తిన్నా కూడా నేను లావ్ గాను అని అనుకుంటుండే అనమాట. బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అనమాట. పక్కా చెప్తున్నా, వెన్ యూ ఈట్ జంక్ ఫుడ్ ఇన్ యువర్ టీనేజ్ డేస్ అండ్ వెన్ యూఆర్ ఇన్ యంగ్ ఏజ్, అది ఏంటంటే ఒక 2-3 years తర్వాత మీ బాడీ మీద ఇట్లా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఘోరంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ టైం నుండి ఎవరైతే యంగ్స్టర్స్ ఈ వీడియో చూస్తున్నారో నేను చెప్తున్నాను, eat less food, eat less junk, so that it will be helpful in your future అనమాట. అండ్ తర్వాత నాకు వచ్చేసి 2 years పట్టింది. నా బాడీ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా పెరిగిపోయాను నేను. అండ్ ఐ గెయిన్ ఆల్మోస్ట్ ఇట్లా ఫ్యాటీ అయిపోయి ఉండే అనమాట నేను.
అండ్ ఎట్లా అంటే ఎందుకన్నా డ్రెస్సెస్ పట్టలేదు. ఐ వాజ్ లైక్ ఏంటి ఇంత లావ్ అయిపోయినా అని అనుకుంటుండే. ఆల్మోస్ట్ ఐ రీచ్ టు 64 or 63 అయిపోయాను. అండ్ ఐ జాయిన్ జిమ్ అండ్ ఐ గాట్ లోవర్ బ్యాక్ పెయిన్. ఇంత స్టఫ్ అయింది అసలు. నా జిమ్ జర్నీ నేను మళ్ళీ చెప్తాను. ఇట్స్ లైక్ హెల్ అనమాట. నాకు ఆ డేస్ నరకం అన్వయించిన నేను ఆ జిమ్కి పోయినప్పుడు. ఆ తర్వాత నేను 63 kgs నుండి నేను మళ్ళీ ఇప్పుడు నా ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 54. అండ్ నేను ఏది యాపిల్ సైడర్ వెనిగర్ తాగినప్పుడు ఐ వాజ్ 56 అండ్ ఐ స్టార్టెడ్ మై డైట్ అగైన్ అండ్ ఐ లాస్ట్ 2 kgs in 1 month అనమాట. ఇది జరిగింది విషయం. అండ్ నేను ఎట్లా ఫాలో అయినా ఏమైనా అనేది చూడండి. లైక్ ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ ఫ్యాట్ జనరేట్ అయిపోతుంది. ఎట్లా అంటే అది మనకు తెలిసి బేబీస్ ఒకసారి బార్న్ చేస్తే మన బాడీ అనేది రిపేర్ వచ్చేస్తుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి కూడా ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా అసలు కట్ డౌన్ అవ్వవు అనమాట. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి, లైక్ మనం ఎట్లా ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, ఏ టైం తినాలి, ఎన్ని టైమ్స్ తినాలి, ఎట్లా తినాలి, లైక్ వాట్ వీ హ్యావ్ టు ఇంటేక్ అనమాట. సో దాని గురించి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా నా డే మొత్తం మీకు షూట్ చేశాను. ఎలా నేను ఫాలో అయ్యాను, ఏం ఫాలో అయ్యాను, ఏం చేశాను అండ్ అట్లా అని చెప్పి నేను నా కోరికలు ఏం చంపుకోలేదు. లైక్ ఫుడ్ తిన్నాను, నేను తినట్లేదు అని చెప్పట్లేదు. ఇట్స్ వెరీ హార్డ్. ఫుడ్డీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ కంట్రోల్ చేసేసి ఫుడ్ తినకుండా ఉండడం అంటే చాలా కష్టం ఒక ఫుడీస్కి. అండ్ ఐఎమ్ అ ఫుడీ టూ. నేను తినాలనుకుంటా చాలా వెరైటీస్ అండ్ ఐ మేడ్ అ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇన్ దిస్ వీడియో ఆల్సో. లైక్ ఆ డిఫరెంట్ వీడియోలో ప్రిపేర్ చేసిన 2 items ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివి కాదు, పాతకాలం వీడియోస్ పాతకాలం ఫుడ్స్ అనమాట. ఎందుకు అంటే ఏన్షియంట్ టైమ్స్లో ఎందుకంత ఫిట్గా ఉన్నారు, ఎందుకంత లైక్ ఇట్లా బలంగా ఉన్నారు, ఇప్పుడు మనం అట్లా ఉండలేకపోతున్నాం. ఎందుకు వాళ్ళు అప్పుడు తీసుకున్న ఫుడ్లో చాలా మంచి ఫుడ్ అనమాట. అది మనం ఇప్పుడు తీసుకోలేకపోతున్నాం. బట్ ఈ రోజు నేను అవి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది, చూడండి. క్లియర్గా చెప్పాను. అది నార్మల్గా నేను ఇది తింటున్నానని మీకు చూపించేసేవచ్చు, బట్ అది మీకు హెల్ప్ఫుల్ కావాలి కదా, మళ్ళీ దాని గురించి సపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే పెట్టాను. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చెప్తున్నాను, ఈ లెంత్ ఎక్కువ ఉన్న వీడియో అనుకోకండి, బట్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అండ్ యూ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ డైట్ అనమాట. డైట్ అంటే పెద్ద ఊహించుకోకండి. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీలీ యూ కెన్ టేక్ దిస్ డైట్ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ నార్మల్ లైఫ్ అండ్ ఇట్స్ ఈజీ. అండ్ మీరు వర్కింగ్ ఉమెన్స్ కానీ అండ్ ఇది అందరికీ అంటున్నాను, ఒక్కరికే కాదు, బాయ్స్ కూడా చేయొచ్చు. అండ్ మీ ఎక్సర్సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది కానీ నేను చేసే ఎక్సర్సైజ్కి మీరు చేసే ఎక్సర్సైజ్కి డిఫరెన్స్ ఉంటుంది కానీ నాది అట్లా ఏం లేదు. అందరు ఫాలో అవ్వాల్సిన డైట్ ఇది. ఇట్స్ ఫర్ ఆల్. బాయ్స్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ గర్ల్స్కి చాలా కాంప్లికేటెడ్ రీజన్స్ ఉంటాయి. ఇట్ మే బీ ఎనీథింగ్. వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా లైక్ ఫ్యామిలీస్, లైక్ మన ఫాదర్స్ నుంచి ఆ జీన్స్లో కానీ రావాలి, లేకపోతే ఒబెసిటీ, లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి గర్ల్స్కి, ఎన్ని ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తుంది ఇది, అవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, లైక్ నన్ను చూసిన వాళ్ళు అందరైనా చెప్తారు, లైక్ బిఫోర్ హౌ ఐ యూస్ టు బీ అండ్ హౌ ఐ యామ్ నౌ. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ నా డే మొత్తం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేశాను ఏంటి, ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ బెడ్ టైమ్ వాట్ ఐ డిడ్. అండ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అండ్ ఇంకొకటి, సో లైక్ మెన్స్ట్రువల్ సైకిల్, మన పీరియడ్స్ వస్తాయి కదా, దాంట్లో కూడా మనకు ఎవరైతే ఇర్రెగ్యులారిటీ ఉంటుందో, స్టమక్ ఏక్ రావడం, లైక్ ఓవర్ బ్లీడింగ్, అదంతా కూడా మీకు కంట్రోల్ అవుతుంది అనమాట దీనివల్ల. అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఎ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనమాట. అది చాలా మందికి ఉంటుంది అండ్ అది కూడా ఓవర్కమ్ అవుతుంది. అండ్ ఇవన్నిటికీ ఒక్కటే ఈ వీడియో చూడండి మీరు. నేను చెప్తున్నాను, నేను ఫేక్ చేసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇవన్నీ ఒక హ్యూమన్ లైఫ్లో కామన్గా జరిగేవి. సో వై డోంట్ వి కంట్రోల్, అండ్ వీ హ్యావ్ అ ఛాన్స్ టు కంట్రోల్. సో లెట్స్ డూ ఇట్.
మనం తీసుకునే ఫుడ్ వచ్చేసి చాలా వరకు మన డైట్ ప్లాన్లో ఎప్పుడైనా మన ఫుడ్డే ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేసేసి ఇంత తింటే అది అసలు వర్కౌట్ కాదనమాట. అండ్ నా దాంట్లో కూడా అంతే, నేను తీసుకునే ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్. నేను వీడియో మొత్తంలో ఫుడ్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టే మన డైట్ అనేది మనకు మాడ్యులేట్ చేస్తుంది మనని. ఎట్లా అంటే మనము ఒక 70% మన ఫుడ్ మనం తీసుకుంటే 30% మన ఎక్సర్సైజ్ అనేది, మన వర్కౌట్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఐ డూ జస్ట్ నార్మల్ వర్కౌట్స్ అండ్ జస్ట్ వార్మ్ సెక్షన్స్ చేస్తాను అనమాట. అంత ఎక్సర్సైజ్ చేయను నేను. అండ్ అవి వచ్చేసి మన డైట్లో ఖచ్చితంగా చైన్ అనేది బ్రేక్ చేయొద్దు. డైలీ మీకు ఒకవేళ అన్ఈజీగా ఉన్నా, యూ కాంట్ డూ దట్, జస్ట్ వాక్. చూసారుగా ఎంత సింపుల్గా ఉందో డైట్. ఏం లేదు, జస్ట్ నార్మల్ మన డైలీ రొటీన్స్ మనం చేసుకుంటూనే ఇట్లాంటివి చేసుకోవాలి. అండ్ ఇట్ డోంట్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. మనం ఇలా మెయింటైన్ చేస్తే ఏంటంటే కాన్స్టెంట్ వెయిట్ అనేది మనకు కాన్స్టెంట్ అయిపోతుంది. అండ్ నాకున్న హైట్కి నేను ఉండాల్సిన వెయిట్ వచ్చేసి 50 నుండి 55 మధ్యలో. అండ్ నా టార్గెట్ ఏంటంటే 50 kgs అవ్వాలని. అండ్ అట్లా అయ్యి మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద జిమ్. ఐ డోంట్ నో, నేను జిమ్స్కి యాంటీ అనట్లేదు. అండ్ ఇట్ ఎఫెక్టెడ్ మీ అ లాట్. అండ్ లిటరలీ ఐ వాజ్ 15 days ఆన్ బెడ్ రెస్ట్. అండ్ దీని గురించి వీడియో నేను మళ్ళా చేస్తాను. లెట్స్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్. So let's start the video. అండ్ మార్నింగ్ మన డైట్ ప్లాన్లో ఫస్ట్ నేను ఇంక్లూడ్ చేసుకుంది ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్. అండ్ ఇట్స్ హెల్ప్స్ ఇన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ దేనికైనా కానీ అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి యాక్నీ ప్రాబ్లం కానీ ఏదైనా సరే ఇంటర్నల్గా అది చాలా క్లియర్ చేస్తుంది. అండ్ నేను చాలాసార్లు చూపించాను, లైక్ మార్నింగ్ నేను అది తాగుతానని. అండ్ నా మార్నింగ్ రొటీన్లో కూడా నేను చూపించాను, డైలీ ఐ డ్రింక్ దాట్. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. దాన్ని నేను సజెషన్స్లో చూపిస్తాను ఐ బటన్లో. ఆర్ ఎల్స్ దానికి ఆ వీడియోకి సంబంధించింది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చేస్తాను. నేను ఆలోచిస్తున్నాను అనమాట, మా మామ్ అక్కడ ఏదో మాట్లాడుతుంటే ఐ వాజ్ టాకింగ్ టు హర్ అనమాట. ఇగ్నోర్ మై మార్నింగ్ ఫేస్. అండ్ అవి హాట్ వాటర్, ఇది ఎట్లా అంటే లూక్ వామ్ వాటర్లో తాగాలి. లూక్ వామ్ వాటర్లో 2 spoons ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి. అండ్ ఇట్ స్మెల్స్ వెరీ బ్యాడ్. అండ్ డైలీ మార్నింగ్ ఐ ఫేస్ దట్, బట్ హెల్త్ కోసం ఇట్స్ ఓకే. అండ్ ఆఫ్టర్ దిస్ నేను ఒక 15 minutes అట్లా ఆగి దెన్ ఐ స్టార్ట్ వర్కౌట్. ఇది నేను టూ డేస్ చూపిస్తున్నాను, ఎందుకంటే డైలీ చేస్తున్నట్టు మీకు తెలియాలి కదా. సో ఐ డూ దట్ రెగ్యులర్లీ. అండ్ డైలీ నేను జస్ట్ వార్మప్ అంటే ఎవ్రీ పార్ట్కి ఒక ఎక్సర్సైజ్ అనేది రావాలి, వర్కౌట్ రావాలని అన్నీ చేసేస్తాను అనమాట. ఒక్కొక్క సెట్ 2 sets నా ఇష్టం. బట్ బాడీకి అయితే ఏదో ఒక వర్కౌట్ అయితే ఇష్టం ప్రతిరోజు. అండ్ కామెడీగా చేస్తుండొచ్చు, మీకు ఇగ్నోర్ చేయండి. లైక్ నాకు వచ్చినట్టు నేను చేస్తాను డైలీ ఎక్సర్సైజ్.
అండ్ ఇది వ్లాగ్ షూట్ కోసమే చేసిన వీడియో అనమాట. అది ముందు రోజుది అండ్ ఇది ఈ రోజుది. అండ్ ఇది లైక్ ఆర్మ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఎక్సర్సైజ్, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టూ. మీరు 3-4 సెట్స్ 8 అని కూర్చొని ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. అండ్ నాకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది, చెప్పాక నా జిమ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ హ్యావ్ టు డూ దోస్ ఎక్సర్సైజెస్ ఇన్ మై రెగ్యులర్ వర్కౌట్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ సైడ్ ఫ్యాట్, మస్తు ఎఫెక్టివ్ ఉంటుంది అది చేస్తే. అండ్ దిస్ ఈస్ ఫర్ లోవర్ బెల్లీ ఫ్యాట్కి చాలా యూస్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది. మీకు చేసిన 2-3 డేస్లోనే మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. లైక్ మీరు ఎక్కడ వర్కౌట్ చేస్తున్నారో ఆ పార్ట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ సైడ్ క్రంచెస్ అనమాట. ఇది కూడా సైడ్ ఫ్యాట్కి. ఇదంతా ఒక సెట్ మీకు చూపించింది అంతే. అండ్ ఐ డూ దిస్ ఫర్ 2 sets డైలీ. అండ్ ఇది ప్యారలల్ లెగ్ లిఫ్ట్. ఇది కూడా అన్ని బెల్లీ ఫ్యాట్కే. నాకు బెల్లీ ఫ్యాట్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనమాట. ఇది సీజర్స్ కానీ ప్యారలల్ లెగ్ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా బెల్లీ ఫ్యాట్కే, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా. ఇది ప్లాంక్ చాలా ఎఫెక్టివ్ వర్కౌట్ అనమాట. ఇట్ ఓవరాల్ బాడీ మీద మనకు వెయిట్ పడుతుంది అండ్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ మొత్తం అది డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు నవ్వుపిస్తున్నారు, అందుకే నేను చేయలేకపోయాను. ఇన్ చైల్డ్ ఫోర్స్. అండ్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా. అండ్ మమ్మీ నా కోసం చేసేస్తుంది. అది చాలా మంచిది మన హెల్త్కి. అండ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఉంటుంది అనమాట. జిమ్లో నా ఫేస్ అయిపోతుంది వర్కౌట్ చేసి చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట నా వర్కౌట్. అండ్ జంప్ అండ్ జాక్స్ మస్తు మంచి వర్కౌట్ అనమాట బాడీకి. ఆకలి అవుతుంది మమ్మీ. అండ్ ఇది మన డైట్లో మేజర్ అనమాట, మేజర్ పార్ట్. డే మొత్తం మనం తాగాల్సిన వాటర్ ఇవి డీటాక్స్ వాటర్ అనమాట. దీంట్లో నేను యాడ్ చేస్తుంది కొరియాండర్, అదేంటారు పుదీనా అండ్ లెమన్స్. మనం కీరా కూడా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. నేను డైలీ చేంజ్ చేసుకుంటాను ఆ ఫ్లేవర్స్ అనేవి నాకు ఇష్టం వచ్చినట్టు. ఈరోజు నేను యూజ్ చేసింది ఇవి 3. వీటిలో వాటర్ తీసుకొని మనము దానిలో నుంచి వాటర్ గ్లాస్లో తీసుకొని తాగాలి అండ్ మళ్ళీ దాన్ని రీఫిల్ చేసేసేయాలి. అండ్ ఇవి తాగితే ఏంటంటే మనకి బాడీ చాలా హైడ్రేట్గా ఉంటుంది అండ్ చాలా మంచిది వాటర్ మన బాడీకి. అండ్ మనం అది మొత్తం అందులో వేసేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని డే మొత్తం తాగొచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం డార్క్ అయిపోతాయి అనమాట. సో అందులో ఉన్నది మొత్తం మనం తాగేస్తాము. చూసారా, కంప్లీట్ వాటర్. మనం వాటర్ తాగినప్పుడు వాటర్ మళ్ళీ రీఫిల్ చేసేసి
ఈ వాటర్ ఏంటంటే మనము ఇవే వాటర్ తాగాలన్నమాట డే మొత్తము. మంచిగా ఉంటుంది అన్నమాట. లైక్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డే మొత్తంలో ఆ జగ్స్ 4 జగ్స్ ఆఫ్ వాటర్ అంటే ఆ జగ్ 4 జగ్స్ ఆఫ్ వాటర్ తాగితే సరిపోతుంది. నా లంచ్ రెడీ అయిపోయిందనమాట. ఏంటి నేను లంచ్లో ఏం తింటున్నానంటే 1 చపాతీ అండ్ క్యారెట్, బాదాం అండ్ 1 కప్ ఆఫ్ రైస్. రైస్ ఎందుకు తింటానంటే నాకు ఇంకో రైస్ తినకపోతే ఆ రోజు ఎట్లనో అనిపిస్తుంది అండ్ నేను డైట్ ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేనేమో అన్న ఒపీనియన్లో నేను ఉంటాను. సో 1 కప్ ఆఫ్ రైస్ ఈజ్ ఓకే అండ్ డేలో ఒక్కసారైనా రైస్ తినాలి. సో అందుకే 1 కప్ ఆఫ్ రైస్, 1 చపాతీ అండ్ ఇది నేను ఇప్పుడు తినేసి నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేస్తానో అవన్నీ కూడా చెప్తాను మీకు. కంప్లీటెడ్ మై లంచ్ అండ్ ఇంతకుముందు డీటాక్స్ వాటర్ అని చెప్పాను కదా, ఈ సెకండ్ గ్లాస్ నేను తాగుతుంది. అలా కొంచెం కిందికి వచ్చాను అనమాట. లైక్ వాక్ అని కాదు, కొంచెం గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో ఉండి మెంటల్ ఎక్కుతుంది నాకు. అందుకే కింద వచ్చాను అనమాట సెల్లార్కి. కొంచెంసేపు అలా వాక్ చేసి కొంచెం బాడీకి కూడా ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు ఉంటుందని వచ్చాను. వెదర్ మాత్రం సూపర్ ఉంది. సో మనం ఎంత డైట్ చేసినా ఏం చేసినా కూడా మనకేమనిపిస్తుంది, ఏదో ఒక చిరుతిండ్లు తినాలనిపిస్తుంది కదా. సో అందుకు కూడా హెల్తీగా ఉండాలి అంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఏంటంటే జస్ట్ ఒక 5 minutesలో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వాల్నట్స్, బాదాం, పల్లి, నువ్వులు అండ్ డేట్స్. వీటిని ఇప్పుడు దీంట్లో ఉన్నాయి సీడ్స్. శానిటైజ్ యువర్ హ్యాండ్స్. సారీ మమ్మీ, చూడు మమ్మీ ఎట్లా చేస్తున్నాను. అయ్యో ఇది చూసారా, ఇవే మన ఆయుధాలు అనమాట. ఇప్పుడు ఇవి ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి మా? Without mom, I can't do anything. Anything. No moment by చేస్తున్నాను. ఓ అంత ఈజీగా తీసింది. ఆల్రెడీ గోర్లకి ఇరికించుకున్నాను. తీయ ఇంకా మమ్మీతో తెప్పిస్తుంది. తీసానే చిన్న పిల్లలు చేసి మామూగా చేయాలి పొప్పటి టైం టైం. కొబ్బరి కూడా ఉంది, కొబ్బరి మర్చిపోయినా. ఇది 5th గ్లాస్ అనుకుంటాను. మార్నింగ్ నుండి 3 times చూపిస్తున్నా అంతే, కానీ మధ్యలో కూడా రాయిన. ఖర్జూరా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం.
స్పూన్ ఉందా? చేత్తోనే కలుపుతుంది మాకు. ఇవన్నీ ఒకసారి నెయ్యి వేసుకోద్దా? స్టవ్ వెలిగించదు. స్టవ్ కూడా వెలిగించుకోవాలి వంటలు చేస్తే. వెలిగించాలి అట్లనే ఉండు. ఏం చేసావి? ఏం చేసాను పెద్దది కదా 1 స్పూన్ చాలా అంతే. ఓ ఇదంతా ఎక్కువ హాఫ్ చాలు. ఇక్కడ రా, అంత దూరం పట్టు అంటావు ఏదేమన్నా. కావాలని ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక అదంతా పక్కన తీసుకొని అది ఏదైతే మన ఖర్జూరా గ్రైండ్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ మనం కొంచెము నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అండ్ చాలా 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 హెల్దీ అన్నమాట ఇది. మనకు ఆకలి వేస్తుంది కదా, ఇది తింటే కొంచెం చాలా వరకు అసలు కొంచెం సేపటి వరకు అసలు ఆకలి వేయదన్నమాట. అండ్ మంచి స్నాక్ ఐటమ్ తిన్నట్టుండే, స్వీట్ తినకుండా ఉంటాం కదా ఈ టైంలో. ఇలా షుగర్ కూడా ఏముండదు, ఇది తింటే చాలా మంచిది డైట్లో. అండ్ ఈ పౌడర్ మొత్తం మనం ఖర్జూరా వేయించుకున్నాక అది మొత్తం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఏవి మనం పక్కన వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా అవన్నీ పౌడర్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి విత్ ఖర్జూరా. అది స్టవ్ మీద అన్నా పెట్టుకోవచ్చు, పక్కన తీసుకొని అన్నా కలుపుకోవచ్చు. నీట్గా మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. చాలు ఇంకా. చాలా వేడిగా ఉంది అబ్బా, అది నాకు కట్టడానికి వస్తలేదు. బట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ వెరీ హెల్దీ అన్నమాట. నేనేదో వీడియో కోసం చేయట్లేదు ఇది. నేను డైలీ తింటా ఇది. చూడండి ఆల్రెడీ చేసినవి ఉన్నాయి, బట్ మీకు చూపించాలి కదా ఎట్లా చేయాలి ప్రాసెస్ ఏంటని. అందుకనే మళ్ళీ చేపించిన మా మమ్మీతోటి. అవి కొన్ని ఉన్నాయని ఇలా ఓన్లీ గ్లాస్ బౌల్స్లోనే ప్రిసర్వ్ చేసుకోవాలి. మమ్మీ ఎన్ని డేస్ ఉంటాయి? 1 మంత్ ఉంటాయి అట్లా. చికెన్ కానిచ్చండి 1 మంత్ పిల్లలకి మాత్రం నిజంగా చెప్తే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఏదో ఇట్లా ఏముండదు, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి మాత్రం చాలా నచ్చుతుంది. అండ్ ఇవి రెడీ అయిపోయాయి. జస్ట్ మీకోసమే చేసి చూపించాను అనమాట. అందుకే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. మామూలుగా కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన దానికన్నా డబుల్ క్వాంటిటీ తీసుకోండి, డబల్ లడ్డు లైక్. ఓకే,
సో ఎప్పుడైనా మనం డైట్లో ఉన్నప్పుడు బాగా తినాలి అనిపిస్తుంది. నేను అదే క్యాండిడేట్ అనమాట. అందుకే నేను డైట్ మెయింటైన్ చేయాలని చాలా ఆలోచించి మెయింటైన్ చేస్తాను. సో మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ కంటే ఇది చాలా 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 డిఫరెంట్ అనమాట. అండ్ వెరీ 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 టేస్టీ ఫుడ్ విచ్ మన పాతకాలం వంట అనమాట. అండ్ అలా మనం డైట్ లో ఉన్నప్పుడు ఇష్టంగా తినాలి, డిఫరెంట్ గా తినాలని అనుకుంటాం కదా, అదే ప్రాసెస్, అదే మైండ్ సెట్ తో నేను ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటే ఇంగ్రీడియంట్, ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ వి యూజ్ ఇన్ దాట్. అండ్ ఇప్పుడు ఇదేంటంటే నా డిన్నర్ ఇది, నేను ఇదే చేస్తున్నాను ఇప్పుడు డిన్నర్. ఎందుకు ఇది చూపించాల్సిన అవసరం లేదు, నేను చపాతీలు కూడా తింటాను రోజు అట్లా. అది కాకుండా ఇది ఏంటంటే మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా డైట్ మెయింటైన్ చేసి ఇట్లాంటిది ఫాలో అవుతారని చూపిస్తున్నాను. పెద్ద గ్లాస్ వాటర్ పోసి ఒకవేళ 1.5 గ్లాస్ వాటర్, ఈ గ్లాస్, అందులో ఆయిల్, సాల్ట్, ఇందులో కొంచెం ఎంత ఆయిల్, హాఫ్ స్పూన్, one spoon of salt. ఇదేంటి, ఇదేమనుకుంటున్నారు? బియ్య పిండి ఒకటే ఇంగ్రీడియంట్ అన్నాను చూడు, ఇదే అది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు అంటున్నారా? ఓహో, చిన్న పెట్టుకో. బియ్య పిండిలో వాటర్ వస్తే స్మెల్లే వేరు. ఐ లవ్ ఇట్. ఇది కొంచెం చల్లారాలి. చల్లారినాక మనకు మళ్ళా చపాతీ పిండి ఎట్లా రబ్ చేస్తాం అట్లా రబ్ చేయాలన్నమాట. ఏమంటారు దాన్ని? కలపడం. ఇప్పుడు వేడిగా ఉంది కదా, ఇది చేయబెట్టినాక సర్వం అంటారు. సో లెట్స్ పుట్ ఇట్ aside ఫర్ సమ్ టైమ్. తాగేస్తాను. అండ్ ఇంట్లో ఇంకా పోయాను ఆల్మోస్ట్, నేను పొద్దు నుంచి 6 గ్లాసెస్, more than 6 గ్లాసెస్ అయిపోయింది. అండ్ నార్మల్ వాటర్ కూడా తాగుతున్నాను. ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే డైట్ చేసిన డిఫరెంట్ వెరైటీస్ తినాలనుకునే వాళ్ళకి చాలా బాగుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం అది ఇంత కష్టపడి చేసిన అలా తీసుకుని టేస్ట్ బాగుంది. చూపెట్టు. మీకోసం. నువ్వే తింటున్నావు కదా. అంటే చేసి రెసిపీ చూపిస్తాను కదా. ఇవి బేసికల్లీ నేను చేయను, మా మమ్మీ చేస్తాను, నేను తింటా. ఇప్పుడు మీకోసం నేను చేస్తాను. మా మమ్మీ చేస్తుంది అన్ని. మమ్మీ వేసి నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఒకసారి చెయ్యేసి తర్వాత మళ్ళీ మమ్మీకి ఇచ్చేసి వీటిని బాల్స్గా చేసుకోవాలన్నమాట. పిండిని నార్మల్ చపాతీ పిండి లాగా మంచి మెత్త చేసి తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాటి లోపల ఉడకడానికి కష్టం, టైం పడుతుంది. సో ఇట్లా రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట.
ఆఫ్టర్ దిస్ ఐ విల్ టెల్ వాట్ టు డూ. ఓకే, యూ కీప్ టైమ్ లాప్స్. అండ్ ఇవన్నీ ఐ మీన్ ఇద్దరు ఉంటే ఈజీ, 2 హ్యాండ్స్తో చేస్తే చాలా చాలా త్వరగా అయిపోతాయి. ఇది ఒకటే కొంచెం జాబ్ అనమాట, టఫెస్ట్ జాబ్ ఇందులో. మిగతా అంతా నార్మల్ ఉంటుంది అండ్ అది చేసేటప్పుడు చాలా ఫన్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే మనం వేరే సైజులో కూడా చేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే త్వరగా ఉడుకుతాయి అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ సైజులో తింటే కూడా చాలా వెరైటీగా ఏదో డిఫరెంట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మా మమ్మీ వాళ్ళు లైక్ అమ్మమ్మల టైంలో ఇవి చేసేవాళ్ళంట. అండ్ మా మమ్మీ మళ్ళీ ఇదంతా చూపించింది మాకు అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. ఇవన్నీ రెడీ అయిపోయినాయి, డన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక జాలి దాంట్లో తీసుకున్నాం అనమాట. ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే గిన్నె, మనం ఇడ్లీది ఉంటుంది కదా, ఇడ్లీ దాంట్లో ఆ రౌండ్స్ దాంట్లో ఇవన్నీ వేసేసుకొని స్టీమ్ మీద ఉడకబెట్టుకోవాలి. అండ్ ఇగో ఈ గిన్నెలో నేను వాటర్ పోసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కాక దీని మీద ఇలా పెట్టేసేయాలన్నమాట. ఓకే, పెట్టేసి పైన లిడ్ పెట్టేసి. ఇప్పుడు ఇది ఆయనే మమ్మీ. ఇప్పుడు వాటర్ అన్ని బాయిల్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు దీన్ని భయం. ఇప్పుడు హై స్టీమ్లోనే, హై ఫ్లేమ్లోనే ట్యాప్ పెట్టేసి ఎంతసేపు 10 minutes పెట్టుకోవాలి. టిక్ 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 టిక్. You wanna say something? పెట్టడం వచ్చా అసలు? అలా అయ్యాయి అన్నమాట. స్టీమ్ ఉడికిన కొంచెం చల్లారాక లిడ్ తీసి పెట్టండి కొంచెం సేపటి వరకు. నెక్స్ట్ దీన్ని పోపు వేసుకుంటాం అనమాట, లైక్ ఉప్మా. అండ్ దీనికోసం ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను 4 చిల్లీస్ అండ్ 1 ఆనియన్, ఇదేంటి కర్రీ లీఫ్ అండ్ కొరియాండర్. పఫీ నేచర్ రావాలి. స్టీమ్ అయినాక ఇవన్నీ ఇట్లా పొడిగా ఇట్లా విచ్చుకుపోతాయి అన్నమాట. అవన్నీ ఇట్లా కావాలి. సూపర్. ఇంకా కాలే కానీ అప్పుడే చేస్తున్నాం. ఇందులో మొత్తం ఉప్మా లాగానే పోపు వేసుకోవాలండి. ఇది కంప్లీట్ సేమ్ ఉంటుంది. ఆ ఆనియన్ అనేది రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని మొత్తం నార్మల్గా కలుపుకోవాలి. అండ్ ఇట్స్ యమ్మీ. ఆ ఫుటేజ్ అనేది మిస్ అయిపోయింది, సారీ. అండ్ నైట్ టైమ్స్లో నేను బటర్ మిల్క్ తాగుతాను అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై డైట్. నాకు కొంచెం హీట్ బాడీ అనమాట. డే మొత్తం వర్కౌట్ ఇట్లా చేయడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది అండ్ ఐ డూ దాట్. పొద్దు నుంచి తిరుడే చాలా అలసిపోయాను. ఇంత కష్టం చేసిన కోడికన్నా అలసట వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకున్నా, ఇంకా నాకు ఓపిక లేదు, బ్యాటరీ డౌన్ అనమాట. ఇంకేం చూస్తున్నారు, ఇంకేం తింటారన్నా నైట్? ఇంకేం తిననండి, అంతే. బాయ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. టాటా.